హలో ఎవరివన్, నా పేరు మనోజ్ కుమార్. నేను కాకినాడ, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను. నేను బీటెక్ చదువుతున్న ఆర్ట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీకాకుళంలో. నాకు ఫస్ట్ అసలు యూఐఎక్స్ గురించి తెలియదు. అసలు యాప్స్ ఎలా డిజైన్ చేస్తారని అర్థమయ్యేది కాదు. ఒకసారి నేను PurpleLane తెలుసుకున్నాను. PurpleLane గురించి తెలుసుకుని, అందులో యూఐఎక్స్ గురించి తెలుసుకుని అసలు ఏంటనే తెలుసుకోవడానికి నేను కాకినాడలో ఉన్న బ్రాంచ్ లోకి వెళ్ళి తెలుసుకున్నాను. ఇంట్రెస్ట్ కలిగి నేను అందులో జాయిన్ అయ్యాను. నాకు 2 ప్రాజెక్ట్స్ అయినాయి. ఒకటి యూఐ బేస్ మీద, ఒకటి యూఐ యూఎక్స్ బేస్ మీద. ఫస్ట్ ప్రాజెక్ట్ అసలు చేయగానే అసలు ఏం అర్థం కాలేదు. భవానీ సార్ అంటే నాకు మీట్ పెట్టి అందరం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు అర్థమయ్యేలాగా. అలా మాకు యూఐ బేస్ ప్రాజెక్ట్ ఏమో కంప్లీట్ అయింది. తర్వాత యూఐ యూఎక్స్ భవానీ సార్ అండ్ వెంకటేష్ సార్ ఇద్దరు కలిపి మమ్మల్ని గైడ్ చేశారు. మెంటరింగ్ కూడా చాలా బాగున్నది. ఎనీ టైం ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే చెప్పేవారు. ఎవ్రీ 2 days కి మీట్ ఉండేది. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అందరూ వాళ్ళు మనకి క్లియర్ చేసేవాళ్ళు. అప్పుడు కూడా క్లియర్ కాకపోతే ఇంకా మనల్ని ఇండివిజువల్ గా మీట్ పెట్టి మనకి దగ్గర ఉంటే స్క్రీన్ షేర్ చేసి ప్రతిదీ నేర్పించారు, ప్రతిదీ చెప్పారు. రెస్పాన్స్ అయ్యేదానికి ఎనీ టైం 24 hours ఎప్పుడైనా కానీ ఉండేది. అలా యూఐఎక్స్ సెకండ్ ప్రాజెక్ట్ కూడా అయింది. నాకు ఇంటర్వ్యూ కావాల్సినప్పుడు టోటల్ 4 rounds జరిగింది. ఫస్ట్ రౌండ్ లో జస్ట్ బేసిక్ టాక్ మాట్లాడారు మామూలుగా, ఏంటి అక్కడ వచ్చి అలాగా. తర్వాత ఏం చేసాను ఇంటర్న్షిప్ అక్కడ ఏం చేసాను అని అడిగాను. ప్రాజెక్ట్స్ చేశాను, 2 ప్రాజెక్ట్స్ చేశాను. యూఐ బేస్ ఒకటి, యూఐ యూఎక్స్ బేస్ ఒకటి అని చెప్పాను. తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి డిజైన్ టెస్ట్ ఇచ్చారు. తర్వాత అది క్వాలిఫై అయిపోయింది. తర్వాత థర్డ్ రౌండ్కి వెళ్ళాను. థర్డ్ రౌండ్ లో టోటల్ 3 members నన్ను ఇంటర్వ్యూ చేశారు. 3 members అలా ప్రతిదీ క్వశ్చన్ అడిగారు డిజైన్ టెస్ట్ మీద, నా ప్రాజెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ మీద. ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఈ కలర్ తీసుకున్నాం, అసలు ఈ ప్రాజెక్ట్ నుంచి చేసావు, ప్రతి క్వశ్చన్స్ అడిగారు. ఎక్కువ అయితే నేను చేసిన డిజైన్ టెస్ట్ మీద క్వశ్చన్స్ అడిగారు. అసలు ఏంటంటే మీకు ఎలా అర్థమైంది, అసలు ఈ ఎలా తీసుకున్నాం అని ప్రతిదీ అడిగారు. అవన్నీ నేను చెప్పాను. ఎలా అంటే మొత్తం సార్ నాకు గైడ్ చేశారు ఎలా చెప్పాలి ఏంటి అనేది. అలా నెక్స్ట్ రౌండ్ కూడా క్వాలిఫై అయ్యాను. లాస్ట్ రౌండ్ జస్ట్ మొత్తం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని అడిగారు. తర్వాత ఆ రౌండ్ కూడా మొత్తం ఫైనల్ గా క్వాలిఫై అయ్యాను. అందరూ కూడా ఫైనల్ జాబ్ వచ్చింది. నాకు 14 backlogs ఉన్నాయి. అసలు నాకు జాబ్ వస్తుందని కూడా అనుకోలేదు. అసలు నాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. అలాంటిది నాకు ఇప్పుడు PurpleLane వల్ల నాకు ఈరోజు జాబ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్స్ టు PurpleLane.